నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ల మధ్య సుదీర్ఘంగా సాగుతున్న భయానక పోరాటానికి ముగింపు కనిపించడం లేదు. ఇరుపక్షాల భారీ సైనిక, ఆర్థిక ప్రాణనష్టం జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో స్పష్టమైన గెలుపోటములు తేలడం లేదు. క్షిపణి దాడులు, డ్రోన్ పోరు, పశ్చిమాసియా రాజకీయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న పుతిన్ సంచలన వ్యూహం ప్లాన్ డి పై పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. 2026 నాటి ఈ వేసవి కాలంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒక విచిత్రమైన, అత్యంత ప్రమాదకరమైన మలుపు తిరిగింది. సరిహద్దుల వెంబడి ప్రత్యక్ష యుద్ధంలో భారీగా ఆయుధాలు, మానవ వనరులు వ్యయం అవుతున్నప్పటికీ ఏ ఒక్క దేశం కూడా అనుకున్న రీతిలో విస్తృత భౌగోళిక విజయాన్ని సాధించలేకపోతున్నాయి. అయితే శాంతి ఒప్పందానికి లేదా వెనక్కి తగ్గడానికి ఇరు దేశాలు ఏమాత్రం ఇష్టపడకపోవడంతో ఈ యుద్ధం క్రమంగా శత్రువు సైనిక సామర్థ్యాన్ని, ఆర్థిక వ్యవస్థను, పౌర నిరోధక శక్తిని క్షీణింపజేసే సుదీర్ఘమైన యుద్ధంగా మారిపోయింది. డొనెట్స్కో, లుహాన్స్క్ లేదా జపోర్జియా వంటి సరిహద్దు ప్రాంతాలలోని ట్రెంచులకు మాత్రమే కాకుండా ఈ పోరాటం రష్యా ఉక్రెయిన్లలోని ఇంధన శుద్ధి కర్మాగారాలు, ఓడరేవులు, సరుకుల రవాణా కేంద్రాలు, రైల్వే మార్గాలు, నల్ల సముద్రపు షిప్పింగ్ మార్గాలకు విస్తరించింది. ఈ యుద్ధాన్ని త్వరితగతిన ముగించాలని చూసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంచనాలు, వ్యూహాలు వరుసగా విఫలమయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పునరాగమనాన్ని ఉపయోగించుకుని కైవ్పై ఒత్తిడి తెచ్చే రష్యా నిబంధనలకు అనుగుణంగా శాంతి ఒప్పందం కుదుర్చుకోవచ్చని పుతిన్ భావించినప్పటికీ అది నెరవేరలేదు. ఉక్రెయిన్కు అమెరికా మద్దతు ఉపసంహరించుకుంటే కైవ్ కూలిపోతుందనుకున్న రెండో ప్లాన్ కూడా విఫలమైంది. ఎందుకంటే ఐరోపా సమైక్య కీలకమైన రక్షణ సహాయాన్ని అందించడమే కాకుండా ఉక్రెయిన్ సొంతంగా డ్రోన్ల తయారీతో సహా స్వదేశీ రక్షణ రంగాన్ని గణనీయంగా బలోపేతం చేసుకుంది. ఇక మూడో ప్లాన్ అయిన సుదీర్ఘ సాంప్రదాయక పోరాటం ద్వారా గెలవాలనుకున్న వ్యూహంలోనూ రష్యా తీవ్ర ఎదురు దెబ్బలు తగిలింది. ఇక 2023 ప్రారంభం నుండి రష్యా కేవలం 1.3% ఉక్రెయిన్ భూభాగాన్ని మాత్రమే అదనంగా ఆక్రమించగలిగింది. ప్రతి నెల సగటున 26,000 మందికి పైగా రష్యన్ సైనికులు మరణించడం లేదా గాయపడడం జరుగుతుంది. ఈ రకమైన ప్రాణ నష్టంతో రష్యా పొందుతున్న చిన్నపాటి విజయాలు ఏమాత్రం లాభదాయకమైనవి కావు. అదే సమయంలో ఉక్రెయిన్ పరిస్థితి కూడా ఏమీ సురక్షితంగా లేదు. తీవ్రమైన సైనిక కొరత, రష్యా ప్రయోగిస్తున్న గైడెడ్ బాంబులు, డ్రోన్ దాడులతో ఉక్రెయిన్ విద్యుత్, రవాణా, పౌర మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఉక్రెయిన్ రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేయడం కంటే పౌర జీవితాన్ని, ఆర్థిక పునరుద్ధరణను అసాధ్యంగా మార్చేలా రష్యా కొరియార్సివ్ స్టేట్ డిగ్రేడేషన్ పాటిస్తుంది. దీనికి తోడు పశ్చిమాసియాలో ఇరాన్ తీవ్రతరం చేస్తున్న వివాదాలు అమెరికా దృష్టిని ఆ వైపు మళ్లించేలా చేశాయి. అమెరికా వద్ద ఉన్న ప్యాట్రియాట్ క్షిపణి నిల్వలు పశ్చిమాసియాకు అవసరం కావడంతో ఉక్రెయిన్కు వైమానిక రక్షణ క్షిపణుల కొరత ఏర్పడే ప్రమాదం తలెత్తింది. ఈ పరిస్థితిని పుతిన్ తనకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. అయితే ఈ యుద్ధం ప్రభావం నుండి రష్యా అంతర్గత ప్రాంతాలు కూడా తప్పించుకోలేకపోతున్నాయి. ఉక్రెయిన్ తన సుదూర శ్రేణి డ్రోన్లు దాడుల ద్వారా రష్యాలోని ప్రసిద్ధ ఇంధన శుద్ధి కర్మాగారాలను, లాజిస్టిక్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇటీవల రియాజాన్, టాగాన్ రాగ్, పెర్మ్ ప్రాంతాలలోని చమురు నిల్వలపై జరిగిన దాడులు రష్యా సాధారణ వ్యాపార రంగాన్ని దెబ్బతీశాయి. రష్యా ప్రసిద్ధ ఈ కామర్స్ దిగ్గజం వైల్డ్ బెర్రీస్కి చెందిన దాదాపు 7 ప్రధాన గోదాములు దెబ్బతిని 10% స్టోరేజ్ కెపాసిటీ నష్టపోవడం రష్యా వ్యాపార రంగానికి పెద్ద షాక్. అంతేకాక రష్యా చమురు శుద్ధి సామర్థ్యంలో సుమారు 17% పైగా ఉక్రెయిన్ దాడుల వల్ల నిలిచిపోయింది. నల్ల సముద్రంలో కూడా యుద్ధ తీవ్ర రూపం దాల్చింది. ప్రపంచ ఆహార భద్రతకు కీలకమైన ఆహార ధాన్యాలు, చమురు రవాణాదారైన నౌకలు, పోర్టులపై ఇరు దేశాల దాడులు పెరిగాయి. జూలై నెలలోనే ఉక్రెయిన్ పోర్టులపై, నౌకలపై దాదాపు 100కు పైగా దాడులు జరిగాయి. ఉక్రెయిన్ తన సముద్ర ఆధారిత ఎగుమతులను భూమార్గాలకు మళ్లించినప్పటికీ సగానికి పైగా సామర్థ్యం తగ్గిపోయింది. ఈ పరిస్థితుల్లో పుతిన్ ఎందుకు చర్చలకు సిద్ధపడడం లేదంటే కాల్పుల విరమణ ప్రక్రియ ఉక్రెయిన్కు తిరిగి బలం పుంజుకోవడానికి, ఆయుధాలు సమకూర్చుకోవడానికి సమయం ఇస్తుందని ఆయన భావిస్తున్నారు. అందుకే రష్యా తన నూతన వ్యూహం ప్లాన్ డిని అమలు చేస్తుంది. ఇక ఈ ప్లాన్ డి సారాంశం ఏమిటంటే తక్షణ విజయం సాధించడం కాకుండా నిరంతరం క్షిపణి దాడులు, డ్రోన్లు విరుచుకుపడటాలు, ఉక్రెయిన్ విద్యుత్ రంగాన్ని దెబ్బతీయడం, పశ్చిమ దేశాల దృష్టి మళ్లింపునకు వాడుకుంటూ కైవ్ మానసిక ధైర్యాన్ని విరిచేయడమే రష్యా తన కఠినమైన నియంతృత్వంతో ఆర్థిక ఒత్తిడిని ఎంత కాలమైనా భరించగలదనే నమ్మకంతో పుతిన్ ఈ దీర్ఘకాలిక వేధింపుల వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇరు పక్షాల మధ్య శాంతి ఒప్పందం కుదిరితే తప్ప, లేదా ఏదో ఒక దేశపు పోరాట సామర్థ్యం పూర్తిగా కుప్పకూలితే తప్ప ఈ సుదీర్ఘ భయంకర యుద్ధం ఆగదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.